ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలను సరఫరా చేసిన అధికారులు నూతనంగా పురుగు మందుల విక్రయాలను ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో 18 మండలాల్లోని 156 రైతు భరోసా కేంద్రాలలో విక్రయాలు చేపట్టనున్నారు. ఏపీ సీడ్స్ నోడల్ ఏజెన్సీగా కోరమండల్ కంపెనీ పురుగు మందులను అందించనుంది. ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువులను మాత్రమే అందించిన ఆర్బీకేల్లో ఇక నుంచి రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించాలనే లక్ష్యంతోనే ఈ విధానం ప్రవేశపెట్టడం జరిగిందని, బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరలకే రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ సహాయ సంచాలకులు నరసోజీరావు తెలిపారు. గతంలో వచ్చేసి ఎరువులు, విత్తనాలు వచ్చేసి ఆర్బీకేల ద్వారా అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరిగింది. రైతుల అభ్యర్థన మేరకు పురుగు మందులను కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే సరసమైన ధరలకు విత్తనాభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీగా కోరమండల్ కంపెనీ పురుగు మందులను రైతులకి అందిస్తున్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకులుగా క్వాలిఫైడ్ పర్సన్స్ నియమించడం జరిగింది. కాబట్టి మన రైతులకు వచ్చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వచ్చేసి ఇంటి ముంగటకే సరసమైన ధరలకు తీసుకొని రావాలని చెప్పేసి ముందుకు వచ్చినారు. గత 3 సంవత్సరాల నుంచి 97,000 టన్నుల ఎరువులను దరిదాపుగా 100 కోట్ల ఎరువులు పంపిణీ చేయడం జరిగింది. అదే మాదిరిగా 1,53,000 క్వింటాళ్ళు వచ్చేసి విత్తనాలు కూడా సరఫరా చేయడం జరిగింది. ఇందుకు 19,000 కోట్లు వచ్చేసి రైతులకు ముంగిటకి విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగనే నాణ్యమైన పురుగు మందులు కూడా అందించాలని చెప్పేసి ఉద్దేశంతో విత్తనాభివృద్ధి సంస్థ అంటే ఏపీ సీడ్స్ని నోడల్ ఏజెన్సీగా తీసుకొని కోరమండల్ కంపెనీని సప్లయింగ్ ఏజెన్సీగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందుకు మన జిల్లాలో వచ్చేసి 18 మండలాల్లోనూ 150 ఆర్బీకేలను మ్యాప్ చేయడం జరిగింది. రైతులకు వచ్చేసి ఆర్బీకేల్లోనే పురుగు మందులను అందిస్తున్నందువల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది. దట్టు నాణ్యమైన పురుగు మందులను సెలెక్ట్ చేసి అందిస్తున్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి.